నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. సమ్మక్క సారలమ్మ జాతర ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు సీతక్క అన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లో బుధవారం జాతరను ప్రెస్ కవరేజ్ చేస్తున్న వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులకు, మీడియా ప్రతినిధులకు మంత్రి సీతక్క టీషర్ట్లను పంపిణీ చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తుల రాక విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. ములుగు జిల్లాలో నిర్వహించే జాతరలో ప్రస్తుత సంవత్సరం అనేక మార్పులు చేసినప్పటికీ ఎక్కడా కూడా ఆదివాసులు అస్తిత్వం, ఆత్మగౌరవం, పూజా విధానంలో మార్పు లేకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. జాతరకు పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా రోడ్డు విస్తరణ, మెరుగైన పారిశుద్ధ్య చర్యలు, విద్యుత్ దీపాలంకరణ, క్యూ లైన్ సౌకర్యాలు మెరుగయ్యాయని అన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర తీసుకొచ్చే విధానం, పూజా వ్యవహారాలలో ఎటువంటి మార్పు రాలేదని అన్నారు. 4 రోజులు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రస్తుత సంవత్సరం 40 రోజుల సరిపడా ఏర్పాట్లు చేశామని అన్నారు. భక్తులకు అవసరమైన టాయిలెట్స్, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణకు అదనపు కార్మికులను ముందుగానే జాతర స్థలం వద్ద సిద్ధంగా చేశామని అన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు ఇప్పటి వరకు 20 లక్షల భక్తులు వచ్చారని అంచనా వేశామని అన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర కవర్ చేసే అదృష్టం పాత్రికేయులకు కలిగిందని, జాతర యొక్క ఔన్నత్యం, గొప్పతనాన్ని బయట ప్రపంచానికి మీడియా చాటి చెప్పాలని మంత్రి తెలిపారు. రాబోయే సమ్మక్క సారలమ్మ జాతర సమయానికి మీడియాకు సైతం పెద్ద హాల్, మెరుగైన వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు డిఎస్ జగన్, ఉప సంచాలకులు వెంకటేశ్వర్లు, వెంకట సురేష్, సంబంధించిన పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ 4 రోజుల పాటు జరగాల్సిన ఘట్టంలో మన దగ్గరుండి మీడియా మిత్రులందరూ కూడా ప్రపంచాన్ని తెలియజేయడానికి ఇక్కడ పనిచేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా సమాచార పౌర సంబంధాల శాఖ తరఫున వెల్కమ్ చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు మీడియా మిత్రులందరికీ కూడా ఈ జాతర సందర్భంగా మీడియా మిత్రులు వేసుకొని తిరిగితే అందరికీ ఒక గుర్తింపు, మీడియా అనే ఒక గుర్తింపు ఉన్నదనే టీషర్ట్ల పంపిణీ కార్యక్రమానికి మనం మీడియా సెంటర్కి రావడం జరిగింది. వారికి మన అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, ఈసారి చాలా మార్పులు, చేర్పులు జరిగినాయి. కానీ ఎక్కడ ఆదివాసీల అస్తిత్వం కానీ, ఆత్మగౌరవం కానీ, పూజా విధానం కానీ మార్పు అనేది లేదు అని సందర్భంగా తెలియజేస్తూ, మరి వచ్చిపోయేటువంటి భక్తులకు మాత్రమే ఎప్పటికప్పుడు మనము రోడ్డు వెడల్పు కానీ, లేదా ఇతరతర శానిటేషన్ సంబంధించి, లైటింగ్ సంబంధించి, లేదా క్యూ లైన్లకు సంబంధించి ఇలాంటివి మాత్రమే సౌకర్యాలు పెంచుకుంటాం. ములుగు జిల్లా పోలీస్ అందరూ కూడా డ్యూటీలో ఉన్నారు. ఇన్ని రోజులు దాదాపుగా 20 రోజుల నుంచి బయట నుంచి కూడా మేము డిప్లాయ్ చేయడం జరిగింది, అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో మనము 10% కూడా ముందస్తుగా సౌకర్యాలు వాడకపోయేది. ఈసారి 30-40% ముందస్తుగానే టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ సిబ్బందిని కానీ ముందు తెచ్చుకున్నాం. వారం 10 రోజుల నుంచి అయితే దాదాపుగా అన్ని ఓపెన్ చేసి పెట్టడం జరిగింది. పాత్రికేయులుగా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ జాతరలో పాల్గొంటున్నారు. ఎప్పటికప్పుడు జాతర యొక్క గొప్పతనాన్ని బయటి ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ సారి మీడియా కూడా పెద్ద హాలు నిర్మాణం మొన్ననే ప్లాన్ చేసినాము. కానీ మేము గుడి నిర్మాణమే 100 రోజుల ముందు, అంటే 90 రోజుల ముందు, 100 రోజుల ముందు స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా అవుతుందా కాదా అని అనుకున్నాం. కానీ ఇప్పటికి కూడా కొంచెము మీకే ఇబ్బందికరమైన మీడియా పాయింట్ను తొందరగా ఇవ్వలేకపోయినాం, అర్థం చేసుకుంటారని. మరి ఎందుకంటే గుడిలోకి వచ్చే భక్తులకు క్యూ లైన్లు అవి ఉండాలని కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టడంతో కొంత ఇది చిన్న లోపాలు జరిగి ఉండొచ్చు. పెద్ద మనసు చేసుకొని, అర్థం చేసుకొని మన జాతర యొక్క, మన తల్లుల యొక్క వీరగాథలు, భక్తిని, భావాన్ని మరి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారని భావిస్తూ మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా, పెద్ద సమస్యలు వచ్చినా మీ అధికారుల ద్వారా మాకు దృష్టికి తీసుకురండి, లేదా మీరు కూడా మా దృష్టికి డైరెక్ట్గా కూడా తీసుకురావచ్చు. మీకు అందరికీ మేమంతా ఒక ఆడబిడ్డలాగానే కాబట్టి మీరందరి సహకారంతో ఈ జాతరను విజయవంతం చేసుకుందామని తెలియజేస్తూ
మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సోమవారం ప్రారంభించారు. మీడియా సెంటర్ ప్రారంభానంతరం మంత్రి సీతక్క పత్రికా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మహాజాతరకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లపై వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆమె తెలిపారు. మీడియా ప్రతినిధులు ప్రభుత్వ కార్యక్రమాలు, జాతర విశేషాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీర్లు, పత్రికా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దాదాపుగా 4 గంటల నుంచి మరి భక్తజనం నెత్తి మీద మూటలు పెట్టుకొని ఎడ్ల బండ్ల మీద, బస్సులలో, ప్రైవేట్ కార్లలో, ప్రైవేట్ వెహికల్స్లలో పెద్ద ఎత్తున ఒక ప్రవాహం లాగా ఈ జాతర ప్రాంగణానికి చేరుకోవడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం. మరి దాదాపుగా 90 రోజులుగా ఈ యొక్క జాతర ఏర్పాట్లు కానీ, గుడి గద్దెల పునర్నిర్మాణం కానీ ఇవన్నింటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులిచ్చి ఇవన్నిటికీ కర్త కర్మ మరి అన్నీ తానై మాకంతా గైడ్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీరు చూస్తే గతంలో వారం రోజుల ముందు అడావుడి ఉండే, కానీ ఇప్పుడు 90 రోజుల నుంచి మనం ఈ పనులు ఏదైతే గద్దెల పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టినామో అప్పటి నుంచి జనాలు రావడము జరిగింది. ఏ రోజు కూడా మేము గుడిని క్లోజ్ చేయలేదు, అంటే బంద్ చేయలేదు. భక్తులు ఒక దిక్కు వస్తుంటే పనులు ఒక దిక్కు మొదలుపెట్టినాం. దీని మూలంగా కొంత ఈరోజు వరకు కూడా మేము ఇంకా సదురుకున్నప్పటికీ మేము అనుకున్న పద్ధతిలో ఇంకా కూడా చుట్టూ ప్రాంగణాలు కానీ, అదేవిధంగా రాబోయే కాలంలో జంపన్న వాగు కానీ, ఇంకా జంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా జాతర అనంతరం ఇంకా బాగా చేయాలన్నటువంటి పట్టుదలతో మా టీం ఇక్కడ పనిచేస్తూ ఉంది. మొగుళ్లపల్లి మండలంలోని సమ్మక్క సారలమ్మ తల్లుల చల్లని చూపుతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం భూపాల్పల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండలం ములకపల్లి, మొగుళ్లపల్లి గ్రామాల మధ్య పెద్ద వాగు ఒడ్డున ప్రకృతి ఒడిలో జరిగే మినీ మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనదేవతలను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, కోరిన కోరికలు తీరుస్తూ ప్రజల కష్టాలను నెరవేరుస్తున్న గిరిజన ఆదివాసీ దైవం సమ్మక్క సారలమ్మ అని అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో జరిగే అన్ని మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అనంతరం జాతరలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ మరియు సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారలక్క జాతరను తెలంగాణ వీర వనితలు అట్టడుగున అనగారినటువంటి ప్రజానికం కొరకు పోరాటం చేసి వీర వనితలుగా పేరొంది ఈ ప్రాంతంలో మరో కుంభమేళ మరిపించే విధంగా లక్షలాది నుంచి కోట్లాది మందికి చేరుకున్నటువంటి సమ్మక్క సారలక్క జాతరకు ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈరోజు 275 కోట్ల రూపాయలు ఇచ్చి గద్దెలను పునర్నిర్మాణం చేసి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఒక సమ్మక్క సారలక్క జాతరను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే విధంగా చేయాలని, అదేవిధంగా అందులో ఈ యొక్క మొగుళ్లపల్లి, ములకలపల్లి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరలో తొలిఘట్టం సందర్భంగా బుధవారం సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకువచ్చే కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు వంటి అన్ని మౌలిక సదుపాయాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. జాతరలో తొలిఘట్టం అత్యంత పవిత్రమైనదని పేర్కొంటూ సాంప్రదాయాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశామని, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. బయట కొద్దిగా ఒక పావుగంట, అర్ధగంట ఏమన్నా లేట్ అయినా కూడా నీడలో ఉండేటట్టుగా, అదేవిధంగా మరి ఈరోజు సాయంత్రము
5 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ, నిన్ననే పగడిద్దరాజు పూనుగోల నుంచి బయలుదేరిండు. ఇప్పుడు గోవిందరాజు కూడా కొండాయి నుంచి బయలుదేరి మరి ఊర్లో మేడారం గ్రామంలో ఉన్న మినీ చిన్న గుడి సారమ్మ గుడిలోకి వచ్చి అందరు దేవుళ్ళు అలాయి బలాయి తీసుకొని ఆడ దేవుడి సన్నిధిలో జరగాల్సినటువంటి కార్యక్రమాలను చేసుకొని మరి సాయంత్రం 6 గంటలకు లోపు ఇక్కడ గద్దెల మీదకి సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు ఎక్కబోతున్న సందర్భంగా లక్షలాది మంది భక్తుల యొక్క హర్షధ్వానాల మధ్య మరి ఆ దేవుళ్ళు ప్రజల మధ్యకు వస్తున్నారు. 2 సంవత్సరాల వనవాసం నుంచి జనవాసంలోకి వస్తున్నారు. ఇది మహాఘట్టం. మనం అందరం ఎదురు చూసేది ఈ మహాఘట్టం కోసమే. మళ్ళా 2 ఏళ్ల తర్వాతనే ఈ యొక్క గొప్ప అవకాశం మనకు దర్శించుకునే అవకాశం దక్కుతుంది. కాబట్టి అందరూ కూడా కుటుంబ సమేతంగా మరి మంచి సంయమనంతో, ప్రేమతో, భక్తితో, బాధ్యతతో మరి అందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య జాతర ఏర్పాట్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మేడారంలో అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తోందని ఎమ్మెల్యే కనకయ్య తెలిపారు. మహాజాతర విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. లోక్ భవన్ లో గవర్నర్ తో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం సింగరేణి సంస్థకు సంబంధించిన అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్న అవినీతి కార్యకలాపాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లింది. ఈ సందర్భంగా సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు వివరించినట్లు సమాచారం. సింగరేణి కార్మికుల భవిష్యత్ ప్రమాదంలో పడేలా చర్యలు తీసుకుంటున్నారని గవర్నర్ కి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సింగరేణిని కాపాడాలని, కార్మికుల హక్కులను పరిరక్షించాలని గవర్నర్ కి కోరినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. సింగరేణి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరలో కీలక ఘట్టంగా భావిస్తున్న పగిడిద్దరాజు శోభయాత్ర కొనసాగుతోంది. ములుగు జిల్లా లక్ష్మీపురం నుంచి పగిడిద్దరాజు మేడారం దిశగా బయలుదేరారు. ఇదివరకే నిన్న మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి లక్ష్మీపురం చేరుకున్న పగిడిద్దరాజు లక్ష్మీపురం గ్రామంలో రాత్రి బస చేశారు. పెనుక వంశీయులు ఏర్పాటు చేసిన విడిది ఇంట్లో ఆయన విశ్రాంతి తీసుకున్నారు. బుధవారం ఉదయం లక్ష్మీపురం నుంచి మేడారం వైపు శోభయాత్ర ప్రారంభమైంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య సాగుతున్న ఈ శోభయాత్రకు గ్రామస్తులు, భక్తులు ఘనస్వాగతం పలికారు. పగిడిద్దరాజు దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పగిడిద్దరాజు ఈ రోజు సాయంత్రానికి మేడారం చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు. నమస్తే తెలంగాణ దినపత్రికకు చెందిన రిపోర్టర్ సోమయ్యపై దాడి జరిగిన ఘటనకు సంబంధించిన విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించాడనే కారణంతో రిపోర్టర్ సోమయ్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య అనుచరులుగా గుర్తించిన బుక్యా నాగేశ్వరరావు, నవీన్ దాడి చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడి ఘటనలో తనకు గాయాలయ్యాయని, జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్న తనపై కావాలని దాడి చేశారని రిపోర్టర్ సోమయ్య ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. తనపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని రిపోర్టర్ సోమయ్య డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ త్వరలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో అధికారికంగా చేరనున్నారు. ఈ చేరిక రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ లో చేరిక కార్యక్రమానికి ముందు ఆరూరి రమేష్ తన స్వగ్రామం నుంచి సుమారు 600 కార్లతో భారీ ర్యాలీగా హైదరాబాద్ కి బయలుదేరారు. ర్యాలీ అంతటా గులాబీ జెండాలు, పార్టీ నినాదాలతో వాతావరణం ఉత్సాహంగా మారింది. మార్గమధ్యంలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆరూరి రమేష్ తో పాటు సుమారు 2000 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ గులాబీ కండువా కప్పుకోనున్నారు. దీంతో పార్టీకి బలమైన బేస్ మరింత విస్తరించనుందని బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ సమక్షంలో జరగనున్న ఈ చేరిక కార్యక్రమం పార్టీకి రాజకీయంగా కీలకంగా మారనుండగా రానున్న రోజుల్లో మరిన్ని కీలక నాయకులు బీఆర్ఎస్ వైపు అడుగులు వేయనున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీలోని కౌన్సిలర్ అభ్యర్థుల తరపున మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. స్థానిక అభివృద్ధి, మున్సిపల్ సదుపాయాల పెరుగుదలే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తమ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని మల్లారెడ్డి తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంచిగా వాళ్ళు పెళ్లి చేసుకొని మంచిగా వ్యాపారం చేసుకొని మంచిగా కొడుకును కానీ నింపడంగా ఆశీర్వాదంతో నడుస్తున్నాం. శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర సందర్భంగా భక్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఆయుష్ వైద్య శిబిరం విశేష స్పందనను పొందుతోంది. జనవరి 6వ తేదీ నుంచి ప్రారంభమైన ఆయుష్ వైద్య సేవల ద్వారా ఇప్పటికే 6000 మందికి పైగా భక్తులు ఉచితంగా చికిత్స పొందినట్లు అధికారులు తెలిపారు. సాంప్రదాయ వైద్య విధానాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ఆయుష్ శిబిరాన్ని ఆశ్రయించే భక్తుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. మేడారానికి తరలివచ్చే భక్తుల్లో ముఖ్యంగా కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఆయుష్ వైద్య సేవలను వినియోగించుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. గతంతో పోలిస్తే ఈసారి ఆయుష్ వైద్య సేవలపై ప్రజల్లో అవగాహన మరింత పెరగడంతో శిబిరానికి వచ్చే వారి సంఖ్యలో స్పష్టమైన వృద్ధి కనిపిస్తోందని తెలిపారు. పూర్తి స్థాయి సిబ్బందితో వైద్య శిబిరం మేడారం మహాజాతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆయుష్ వైద్య శిబిరంలో 25 నుంచి 30 మంది వైద్య సిబ్బంది, 3 మంది ఆయుష్ వైద్యులు, ఫార్మసిస్టులను నిరంతర విధులు నిర్వహిస్తున్నారు. భక్తులకు అవసరమైన అన్ని రకాల ఆయుష్ మందులను ముందుగానే సమకూర్చి ఎలాంటి కొరత లేకుండా చికిత్స అందిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. భక్తుల సేవలో ఆయుష్ మేడారం జాతరకు తరలివచ్చే భక్తులకు సాంప్రదాయ వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆయుష్ వైద్య శిబిరం ద్వారా సురక్షితమైన, ప్రభావవంతమైన చికిత్స అందుతుందని అధికారులు తెలిపారు. ఆయుష్ వైద్య సేవల పట్ల భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. మేడారం జాతర 2026 సందర్భంగా ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నెల 6వ తారీఖు నుంచి మేము క్యాంపులు మొదలుపెట్టాము. ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఆయుర్వేద, హోమియోపతి, యునానీ క్యాంపులు స్టార్ట్ చేశాము. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువగా పేషెంట్లు ఆయుష్ డిపార్ట్మెంట్ మీద మొగ్గు చూపుతున్నారు. పేషెంట్ ఇన్ఫ్లో కూడా పెరిగింది. మా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రమీలాదేవి, మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ నెల ఇప్పుడు 26 నుంచి 3 సిస్టమ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశాము. మేజర్గా మా దగ్గరికి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ సంబంధించి కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, తర్వాత షుగర్, బీపీకి సంబంధించిన పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారు. వాళ్ళకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రీట్మెంట్ అనేది మేము అందించగలుగుతున్నాము. ఈ మెడిసిన్ ఇండెంట్ అనేది జాతర కోసం స్పెషల్గా ప్రొక్యూర్ చేసి ఇండెంట్ అనేది సప్లై చేశారు. అందువల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెడిసిన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. వచ్చిన ప్రతి పేషెంట్ను ట్రీట్ చేసి వాళ్ళందరినీ సాటిస్ఫై చేసి పంపించడం జరుగుతుంది. ఈ 31st వరకు పూర్తిగా మా ట్రీట్మెంట్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. టీటీడీ కళ్యాణ మండపం మేడారంలో ముఖ్యంగా ఈవెన్ ఐవీఎఫ్, ఐయుఐకి సంబంధించిన కూడా ట్రీట్మెంట్, ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్స్, మెడిసిన్స్ కూడా మా ఆయుష్ డిస్పెన్సరీలలో అవైలబుల్లో ఉన్నాయి. ప్రజలందరూ ఆయుష్ డిపార్ట్మెంట్ సేవలను సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు. విశేష రాజకీయ అనుభవం ఉన్న అజిత్ పవార్ మరణం అత్యంత బాధాకరమని, ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారి ఆకస్మిక మృతిని తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాం. వారి మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటు. రాజకీయ జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో ఒక విశేష అనుభవం కలిగినటువంటి ప్రజాప్రతినిధి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నాం. శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర సందర్భంగా భక్తులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం ఫస్ట్ రెస్పాండ్ 108 బైక్ అంబులెన్స్ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. మేడారం జాతర ప్రాంతమంతటా భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మొత్తం 40 ఫస్ట్ రెస్పాండ్ 108 బైక్ అంబులెన్స్లను కీలక ప్రాంతాల్లో మోహరించినట్లు అధికారులు తెలిపారు. రద్దీ ప్రాంతాల్లోనూ వేగంగా చేరుకొని అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఈ బైక్ అంబులెన్స్లు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ మొబైల్ 108 సేవల ద్వారా జ్వరం, తలనొప్పి, వాంతులు, అలసట వంటి స్వల్ప ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న భక్తులకు తక్షణ ఫస్ట్ ఎయిడ్ తో పాటు అవసరమైన ప్రాథమిక మందులు అందిస్తున్నారు. అలాగే పరిస్థితి విషమంగా ఉన్న సందర్భాల్లో భక్తులను వెంటనే సమీప ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు కూడా చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. జాతర కాలమంతా ఈ అత్యవసర వైద్య సేవలు నిరంతరంగా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. భక్తుల భద్రత, ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేపట్టిందని, మేడారం మహాజాతరను సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. 108 అండి, ఇది బైక్ అంబులెన్స్ అత్యవసర సేవ. ఇది 108. ఇది అంబులెన్స్ రాని తక్షణంలో మేము ఫస్ట్ రెస్పాండ్ అంటారు దీన్ని. మేము ఫస్ట్ రెస్పాండ్ అయ్యి ఏదైనా కేసుకు ఫస్ట్ రెస్పాండ్ అయ్యి దెబ్బ తాకినప్పుడు గాయమైన దానికి కట్టుకడతాం. ఏమైనా జ్వరం ఉంటే ట్యాబ్లెట్లు గిట్ల ఇస్తాం. ఆ లోపు అంబులెన్స్ వచ్చి షిఫ్ట్ చేస్తారు. అంతే. అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ప్రస్తుతం DMHO వారు ఇచ్చారు మాకు. అవి కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.